సరైన అవసరాలు ఇవ్వకుండా, మరుగుదొడ్లు సరిగ్గా ఉండవు అక్కడ, వస్తువులు సరిగ్గా ఉండవు, వండడానికి తినడానికి లేకపోతే అక్కడ కావాల్సినటువంటి సామాగ్రి ఉండదు. నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజీలలో ఏదైతే వెసులుబాట్లు ఉన్నాయో ఎందుకు కావండి? ఒక ప్రైవేటు వ్యక్తి అంత బ్రహ్మాండంగా నారాయణ కాలేజీలను తీర్చిదిద్ది ఇట్లా ఒకటి కాకుండా ఇట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోయి అంత కార్పొరేట్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎందుకు కాదు? ఒక గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? ఒక వ్యక్తే చేయగలిగినప్పుడు, ఒక ఇండిపెండెంట్ వ్యక్తి చేయగలిగినప్పుడు, ఒక ప్రైవేటు వ్యక్తి చేయగలిగినప్పుడు గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? గవర్నమెంట్ చేతిలో ఎంత వ్యవస్థ లేదు? నేను అడుగుతున్నా అండి. చాలామంది కూడా ఉన్నారు కదా, అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒకరు ఉంటారు సాధారణంగా మంచిగా, చాలా రిచ్గా, చాలా పైసలు ఉన్న వ్యక్తి ఒకళ్ళు ఉంటారు. అప్పచెప్పొచ్చు కదా, మీరు ఖచ్చితంగా మీరు దీనికి ఒక కాలేజీకో స్కూల్కో మీరు ప్రోత్సాహం ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం మీద బడన్ అయితే కనుక అటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. నియోజకవర్గానికి 30-40 మంది వెళ్తారు ఈజీగా. 1000 కోట్లు ఉన్న వాళ్ళు నియోజకవర్గానికి 30 మంది దాకా వెళ్తారు, 20-30 మంది దాకా వెళ్తారు. వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఇటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయొచ్చు కదా, కానీ చేయరు. ఎందుకు చేయరు అని అంటే, ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అయితే ప్రైవేట్ స్కూళ్ళకు పోవడం బంద్ అవుతుంది. ప్రైవేట్ స్కూల్ నుంచి రావాల్సినటువంటి ఏదైతే మామూలు ఉన్నాయో ఈ రాజకీయ పార్టీలకు అవి కూడా రావడం బంద్ అవుతాయి. సో అందుకోసమే వీళ్ళు ఇస్తారు 22,000 అంటారు, 22,000 కోట్లు అంటారు, లేకపోతే 44,000 కోట్లు కూడా అంటారు. కానీ అది పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండదు, ప్రజలకు అక్కర్రాని పనులలో ఖర్చు పెడతారు అన్నట్టు అట్లా.